హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టుడే వచ్చి శబరిమల కొట్టాయం నుంచి మనం తిరువణమలై అరుణాచలం వరకు వెళ్తున్నామండి. ఎలా వెళ్ళాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనం శబరిమల నుంచి కొట్టాయం వచ్చామండి. దాదాపు 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూడండి, మనకి కనిపిస్తుంది కదా, ఇదే కొట్టాయం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అండి. మన కొట్టాయం నుంచి ఈవినింగ్ ఉంటాయండి ట్రైన్స్. అది కూడా మనకి డైరెక్ట్ తిరువణమలై ఉండదు, మనకి వయా విజయవాడ వరకు ఉంటాయి. అందులోనే మనం ఒకటి సేలం జంక్షన్ వరకు వెళ్తున్నామండి. అది వచ్చి మనకి అరుణాచలానికి దగ్గరలో ఉంటుంది. స్టాప్ వచ్చి చూద్దాం. మీకు మనం వెళ్ళే ట్రైన్ వచ్చి దాదాపు 4 hours డిలే అవుతుందండి. ఈ నైట్ 9 o'clock చూపిస్తుంది. మరి చూద్దాం ఎంతసేపట్లో వస్తుంది ఏంటనేది. మనది వచ్చి ప్లాట్ఫామ్ 2కి వస్తుందండి. అండ్ అలాగే ఈ జర్నీ వచ్చి దాదాపు మనకి 7 hours 8 hours జర్నీ ఉంటుందండి. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాం ఏంటనేది. ట్రైన్ దాదాపు 4.5 hours డిలేతో వచ్చిందండి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10:30 అవుతుంది. చూద్దాం మార్నింగ్ ఏ టైంకి వెళ్తుంది ఏంటనేది. అది కూడా మనం సేలం జంక్షన్ వరకే వెళ్తామండి. చూద్దాం మొత్తం మనకి జర్నీ ఎంతసేపు పట్టింది ఏంటనేది మీకు క్లారిటీగా చెప్తాను. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మార్నింగ్కి వెళ్దాం. ఓకే, టైం వచ్చి మార్నింగ్ 8 అవుతుందండి. ఇంకా నెక్స్ట్ 10 kilometers ఉంటుంది మన స్టాప్ వచ్చి. చూద్దాం. అండ్ అలాగే అక్కడి నుంచి మనకి బస్సెస్లో వెళ్ళాలండి. చూద్దాం మన తమిళనాడు బస్సెస్ ఎలా ఉంటాయో ఏంటనేది. అండ్ అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి. ఫైనల్లీ మనం దిగవలసిన స్టాప్ వచ్చిందండి, సేలం జంక్షన్. ఇక్కడ రావడానికి మనకు దాదాపు 9 hours జర్నీ పట్టింది. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7:30 అవుతుందండి. ఇక్కడి నుంచి మనకి దాదాపు 3.5 hours పైనే ఉంటుంది అరుణాచలం వెళ్ళడానికి బస్సులో. అలాగే మనకి స్టేషన్ కూడా బయట వ్యూ చాలా బాగుంటుందండి. మీకు చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుంది ఏంటంది స్టేషన్ది. ఈ స్టేషన్ వచ్చి మనకి తమిళనాడులో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేషన్ కూడానండి. మీకు బయట వ్యూ చూపిస్తాను చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇదే సేలం జంక్షన్ అండి. రైల్వే స్టేషన్ చూడండి, ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నియర్లీ 3 kilometers ఉంటుందండి. రైల్వే స్టేషన్ నుంచి మనం లెఫ్ట్ సైడ్లో స్ట్రైట్గా వెళ్తే మనకి లెఫ్ట్లో రోడ్ వస్తుంది. అక్కడ నుంచి మనకి బస్సెస్ కానీ లేదంటే ఆటోస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. మ్యాక్సిమం ఆటోకే వెళ్తాక ట్రై చేయండి, బస్సెస్ అయితే అవైలబుల్గా ఉండవు. అండ్ అలాగే మేము వచ్చి ఆటో తీసుకున్నామండి. మనకు వచ్చి బస్ స్టాండ్ కాడికి దింపడానికి 100 rupees ఛార్జ్ చేశారు. దాదాపు 3 kilometers ఉందండి జంక్షన్ నుంచి బస్ స్టాండ్కి. అలాగే తమిళనాడులో మనకి చాలా బస్ స్టాండ్స్ ఇలాగే ఉంటాయండి. చూడండి, బస్సెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అన్నీ మ్యాక్సిమం ఓల్డ్ బస్సెస్ ఉంటాయండి ఇక్కడ. చూడండి, మనం వెళ్ళబోయే బస్సు వచ్చి ఇదేనండి. ఇక్కడ ఆగుతున్నాయి తిరువణమలై. చూడండి, ఈ బస్సు మనం వెళ్ళాల్సింది. చూడండి ఎంత పాతగా ఉందో బస్సు. చూద్దాం. మరి తమిళనాడులో చాలా చోట్ల రోడ్స్ బాగోవని చెప్తారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన అడిగితే అదే అన్నారు, కొంచెం లేట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. చూద్దాం మరి ఎంతసేపట్లో వెళ్ళొచ్చు ఏంటి అనేది. బస్ స్టాండ్ చూడండి ఎలా ఉందో అసలు. మనకి సేలం నుంచి తిరువణమలై వెళ్తానికి దాదాపు పర్ పర్సన్కి 140 rupees ఛార్జ్ చేశారండి. చూడండి, 2 members 280, పర్ పర్సన్కి 140 rupees పడింది. జర్నీ వచ్చి 3.5 hours పడుతుంది అంటున్నారు. మరి చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాం ఏంటనేది. అలాగే వెళ్ళే దారిలో మనకి చూడండి బస్సు అయితే చాలా ట్రబుల్ ఇచ్చింది. బస్కి టైర్ దగ్గర ఏదో ఐరన్ క్లాంప్ ఊడిందండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఈ రోడ్ల వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నాయండి. చాలా బస్సెస్ అలాగే ఉన్నాయి. వెళ్ళే దారిలో 2 buses కూడా ఇలాగే జరిగినాయి. చూడండి,
మనం ఇప్పుడు దాదాపు 50 కిలోమీటర్స్ దాకా వచ్చామండి. మనం 50 కిలోమీటర్స్ దాటినాక ఫస్ట్ టోల్ ప్లాజా వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా మనకి 100 కిలోమీటర్స్ పైన ఉంది. దాదాపు 2 అవర్స్ పైన పడుతుంది మరి జర్నీ. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాం ఏంటనేది. చూడండి, మీకు ఇప్పుడు కొండ కనిపిస్తుంది కదా మీకు దూరంగా, అదే అరుణాచలం కొండ అండి. ఇప్పుడు దాని చుట్టూ గ్రిల్ ప్రదక్షిణ కూడా చేద్దాం, మనం చూపిస్తాను మీకు ఆ వీడియో కూడా. చూడండి, అది వచ్చి మనకి దాదాపు 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అయినా చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో. మనకి ఈ బస్సు వచ్చి టెంపుల్కి దగ్గరలోనే డ్రాప్ చేస్తుందండి. ఫైనల్లీ మనం అరుణాచలం రీచ్ అయ్యాం. ఇక్కడి నుంచి మనం ఏదైనా మంచి రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యాక మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ వచ్చి దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుందండి. అండ్ అలాగే వెళ్ళే దారిలో మనకి చాలా లింగాలు కూడా ఉంటాయి, అవి దర్శించుకుంటూ వెళ్ళాలి. చూపిస్తాను మీకు. చూడండి, టెంపుల్కి ఆపోజిట్లో మనకి చూడండి ఎన్ని రథాలు ఉన్నాయో. మనం ఒక రూమ్ తీసుకున్నామండి, అది వచ్చి మనకి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంది. అది ఫుల్ వీడియోగా చేస్తాను మీకు. అరుణాచలం వచ్చే వరకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి. అండ్ అలాగే అరుణాచలం వెళ్దాం అనుకునేవారు మన వీడియోస్ని తప్పకుండా విజిట్ చేయండి, మీకు కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ అరుణాచలం ఎంతమంది వెళ్ళారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.